నా పేరు వీరేష్ అన్న. ఏం జరిగింది? నేను ఉండేది దావత్ బిర్యానీ రెడ్డి దావత్ బిర్యానీ హౌస్ గల్లీలో ఉంటా. నేను డ్యూటీ అయిపోగొట్టుకొని వస్తున్నా అరౌండ్ 11-10కి. ఆ టైంకి వస్తుంటే అదే దావత్ బిర్యానీ హౌస్ పక్కన గల్లీలో ఒకడు వచ్చి నా ముందర ఫోన్ వల్ల కొట్టింది. అక్కడ అందులో పనిచేసే అతను బీఆర్ అతను ఫోన్ వల్ల కూడా ఎందుకు వల్ల కొట్టానంటే అది తిట్టి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే నేను లోపలికి పోయాను. ఏమైంది ఎందుకు తిట్టినాను, నీ ఫోన్ వల్ల కొట్టామని అడిగిన, ఎందుకు తిట్టినారు అది అంటే అట్లా మనకు అప్పుడు మా అన్న వచ్చింది. మా అన్న వచ్చి అడగానే వాళ్ళు ఒక 10 మంది దాకా దిగంగానే మా అన్న ఫస్ట్ తిట్టానే ఒక దెబ్బ ఇట్లా వేసి అట్లా తిరుగుతాను. వేసాగానే మొత్తం 40 మంది కలిసి అటాక్ అయిపోయారు. అందులో మెయిన్ దావత్ బిర్యానీ సూపర్వైజర్ ఉంటారు, వాడు మారుతూ చంపేశారా అని కొట్టి చంపేశారే అది అని అన్నాడు. ఒక్కరిని కలిసి 30 మంది దాకా కొట్టారు. ఒక్కరిని కలిసి నన్ను కూడా కొట్టి ఈడ నేను పారిపోయాను. అన్నను పట్టుకొని ఒకటేసారి కొట్టేసి ఇంటికి వస్తుంటే మా బ్రదర్ అక్కడ దావత్ బిర్యానీ కాడు ఏమన్నారంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళినా. అరే ఎందుకు తిట్టినారా అని ఇట్లా కొట్టినాం కొన్ని కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు తిడుతున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేసారు అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంక వాళ్ళ సూపర్వైజర్ వచ్చాడు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నాడా, మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళని ఎట్లా బతుకునే సంపూర్రా అని చెప్పాడు. యాక్చువల్లీ వీళ్ళని ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకల్ నుంచి ఇంకో పర్సన్ మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకోడు. ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ అయ్యి 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలే, నాకు తెలియదు సీన్ లేదు. మా తమ్ముని కలిగి మాటలు తిట్టినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలే, చిన్న పిల్లగాడు. ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పిండు, ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వల్ల కొట్టారంట వాళ్ళు. అయితే సరే అని ఈక్వల్ అయితే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టరు. ఇలా ఈ మోతంతా బ్లాస్ట్ అని కన్ను మొత్తం రెడ్ కలర్ అయింది. పీఎస్లో అయితే కంప్లైంట్ పెట్టినాం. అది ఇలా మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నాను. వాళ్ళు ఏమంటారంటే నైట్ రిటర్న్ మా మదర్ ఫాదర్ వచ్చినాక కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏదైనా కేసు పెట్టుకొని మేము చూసుకుంటామని చెప్తాం హోటల్లో.